కేఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. కరుణామృత వాక్కులు అనే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో ధర్మం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. అటువంటి ధర్మ మార్గాలలో నడవాలంటే ఏ రకమైన నియమ నిబంధనలతో మనం నడుచుకోవాలి, ఎలాంటి ధర్మాలను పాటిస్తే మన జన్మ సార్థకమవుతుంది, అలాగే ఎలాంటి మంత్రాలు జపిస్తే ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి, నియమ నిష్టలతో చేసే మంత్ర పఠనం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఎలాంటి నియమాలు పాటిస్తే మన సమస్యలు తొలగిపోతాయి, మానసిక సమస్యలు దూరం చేసే మంత్ర జపం ఏంటి, ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు నిత్య దేవత మంత్ర ఉపాసకులైన శ్రీముఖ ఆధ్యాత్మిక అలాగే వేత శ్రీ గురు కరుణామయ్య గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. దానికి ఒక నియమాలు నిబంధనలు, ప్రతి పూజకి మనం నిత్యం చేసే పూజలకి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలు పాటించకుండా పూజలు చేస్తూ ఉంటారు. అసలు ఆ నియమ నిబంధనలు ఏంటి, ఎటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ వస్తే మనకి ఆ పూజ ఫలితం అనేది దక్కుతుంది? నియమ నిబంధనలు ఉన్నాయి అని మీరు చెప్పారు కాబట్టి ఆ నియమ నిబంధనలు ఏమిటో నేను చెప్తున్నాను. ఓకే. చిత్తము శివుని పైన అని అంటారు. అంటే నేను పూజ చేసేటప్పుడు పూజ చేయడానికి ముందు మానసిక బలహీనతలో అవసరాలు ఏవో కోరికలో ఉండి ఉండొచ్చు, కానీ చేసేటప్పుడు కూడా నా కోరిక మీదే దృష్టి ఉంచి దేవుని మీద దృష్టి లేకుండా నేను పూజ చేస్తే అది అంత రాణించదు. తప్పని నేను అన్నం. కావలసింది ముఖ్యమైనటువంటి నియమ నిబంధన ఏమిటంటే భక్తి, శ్రద్ధ, నమ్మకం. భక్తి, నాకన్నా ఆ దేవత శక్తివంతమైనది, నాకన్నా నా సమస్యని బాగా అర్థం చేసుకోగలిగినది, నన్ను సరైన దారిలో నడిపించగలిగినది. 3, నా కోరిక తీరుస్తుందని నేను ఎప్పుడు చెప్పలే. నాకన్నా శక్తివంతమైంది అన్న భక్తి. గురువు చెప్పారో శాస్త్రం చెప్పిందో ఒక పూజా విధానం ఉంది, చేయాల్సిన పద్ధతులు, షోడశోపచారాలు, పంచోపచారాలు, చతుషష్ఠోపచారాలు ఉన్నాయి. పూర్వీకులు ఆచరించిన పద్ధతిలో మనం ఆచరిస్తే సత్ఫలితాలు సాధించవచ్చని వారు నిరూపించారు. వాటి మీద శ్రద్ధ ఉండాలి. భక్తి, శ్రద్ధ, నమ్మకం. ఈ నమ్మకానికి మనం ఏం చేస్తున్నామంటే నా పూజ ఇన్ని రోజుల లోపల ఫలించాలి అని మైండ్లో ఒకటి పెట్టుకుంటున్నాం. 40 రోజులు చేస్తే అది అయిపోవాలి. కానీ పూజ చేసేటప్పుడు నా జీవితాంతం ఈ పూజ చేస్తా, ఎప్పుడో ఏదో రోజు నువ్వు కనికరిస్తావు అన్న నమ్మకం ఉండాలి. అందుకే చెప్తారు చూడండి, జీవితం అంతా నువ్వు పూజ చేస్తే ఎప్పుడో ఒకప్పుడు అనుగ్రహిస్తానంటే భక్తుడు అనుకోవాలంటే ఎంత అనుగ్రహించేవు తండ్రి, నాకు జీవితం అంతా నీ పూజ చేసే అనుగ్రహాన్ని ఇచ్చావు. ఇప్పుడు ఉద్యోగం రావాలని పూజ చేశారనుకోండి, ఉద్యోగం వచ్చేస్తే మానేస్తున్నారు. అవును. అసలు ఉద్యోగం చివరిదాకా రాలేదనుకోండి, నిజమైన భక్తుడు ఏమనుకుంటాడంటే అమ్మ అప్పుడు ఏదో ఉద్యోగం మీద ఏదో మమకారంతో చేశాను, కానీ నిజానికి నీ పూజను చేసే అంతకన్నా ఉద్యోగం ఏముంది. యాదేవి వృత్తి రూపేణ సంస్థ నమస్తస్తే నమస్తస్తే నమస్తే నమో నమః. అంచేత నియమము నిబంధన అంటే కట్టు బొట్టు ఇన్నవి బాహ్యము, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్తుంది. ముఖ్యమైన నిబంధన ఏమిటంటే అది పూజ అవ్వక్కర్లేదండి. ఇప్పుడు మనం చేస్తున్న ఈ పనైనా సరే యోగ కర్మేషు కౌశలం. నేను చేస్తున్న పని మీద శ్రద్ధ ఉండి, నేను చేస్తున్న పని మీద ఇష్టం ఉండి, నేను పూజ చెయ్యాలే ఇది ఒక బాధ్యత అనుకుని చేయడం వేరు, చెయ్యకుండా ఉండలేకపోతున్నాను అని చేయడం వేరు. అసలు నిన్ను ఎలా వదిలేసి ఉంటానమ్మా పూజ గదిలోనూ, మాటకి చిటికి వచ్చేయాలనిపిస్తుంది నీ దగ్గరికి అని అనుకున్న తపనతో చేస్తే అక్కడ వంటింట్లో నుండి శ్రీమాత్రే నమః అంటే పిలిచేవా అంటుంది అమ్మవారు. అంత బాగా పలుకుతుంది.
ఇక్కడ ఫలించేది మంత్రమా, పూజలో నేను ఉపయోగించే ఉపకరణాల అంటే ఈ మూడిటితో పాటు అత్యంత ముఖ్యమైనది భక్తి, శ్రద్ధ, నమ్మకం. ఇదే నా దృష్టిలో నియమం. భక్తి, శ్రద్ధ, నమ్మకం ఈ మూడింటితో చేసే ఏ పూజ అయినా ఏ పనైనా ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు అంటారు. భక్త కన్నప్ప తీసుకోండి, ఉమ్, అతను చేసింది ఏది మన నియమంలో లేదు. నోటితో పుక్కిలించి నీరు ఉమ్మాడు, అవును. అది అభిషేకం అయిపోయింది శివుడి గారికి. ఉమ్, పంది మాంసం పెట్టాడు, నైవేద్యం అయిపోయింది. కాలుతో మార్కు కోసం కన్ను ఎక్కడుందో తెలుసుకోవడంతో మార్క్ కోసం కాలుతో తరినట్టు చేసాడు, అది కూడా ఉపచారమైంది. మరి మనం అలా చేస్తామంటే ఊరుకోరు. అక్కడ వాటి వెనకాతల నాకు బలమైంది ఏమిటి, అయ్యో నా శివుడి కంట్లో ఇండి రక్తం కారుతుందే అన్నటువంటి తపన. అది రాయి కాదు, సాక్షాత్తు శివుడే అన్న నమ్మకం. నేను ఏది తింటానో అది నేను శివుడికి అర్పించుకోవాలి అన్న భక్తి. ఆ శివుడికి బూజు పట్టిపోయింది, శుభ్రం చేద్దామనే శ్రద్ధ. ఇవే కదా శివుడు కిందనుంటే భక్త కన్నప్ప గోపురం మీద ఉన్నాడు అంటే భక్తికి ఎంత ఉన్నత స్థితి కల్పించాడు దేవుడు. తను కింద ఉన్నాడు, భక్త కన్నప్ప గోపురం మీద ఉన్నాడు. అది భక్తి, శ్రద్ధ, నమ్మకం. ఇప్పుడు ఎలాంటి నియమాలు పాటిస్తే మన సమస్యలు తొలగిపోతాయంటారు? ఇందాక చెప్పింది యాక్షన్ విత్ కన్సర్న్, యాక్షన్ వితౌట్ కన్సర్న్, కన్సర్న్ వితౌట్ యాక్షన్ అని 3 రకాలు ఉంటాయి. ఇంగ్లీష్లో చెప్తున్నాను. మన సమస్య, అందరికీ సమస్యలు ఉన్నాయండి. పీత కష్టాలు పీతవు అంటాడు. కృష్ణుడు పడలేదా, రాముడు పడలేదా, ఎవరు పడలేదండి సమస్యలు. భక్తుల జీవిత చరిత్రలు చదవండి, మనం అనుభవించే సుఖం కూడా వాళ్ళు అనుభవించలేదు, ఎప్పుడూ కష్టాలే. కానీ ఏ రోజు కూడా పూజ చేసేటప్పుడు ఆ కష్టాన్ని వెనక పెట్టుకుని పూజ చేయలేదు. విఠల విఠల, పాండురంగ విఠల అని మన్ను తొక్కుతూ కూడా పూజే. మనకేమిటంటే ఒక మిస్అండర్స్టాండింగ్, పూజ అనేది నేను పూజ గదిలోనే చెయ్యాలి, నైవేద్యము అంటే ఆ పూజలోనే పెట్టాలి. కానీ నేను ఎప్పుడు తింటున్నా అమ్మవారికి అర్పించగలిగితే నా జీవితం పూజ అవదా? నేను అనుకున్నవి నేను నెరవేరదా? నీ జీవితం 24 గంటలు రోజు తీసుకుంటే మహా అయితే 4 గంటలు స్పెండ్ చేస్తారు యావరేజ్లో పూజ గదులు. మరి 20 గంటలు బయట ఉండి నిత్యము ఒక గోరాకుంభలాగా, కబీర్లాగా, సూర్యదాస్లాగా, తులసీదాస్లాగా, చోకామేళ్లాగా, మీరాబాయిలాగా ఎంతమంది మనకి మార్గం చూపించారు. నిత్యము అనుకోవడం మంచిదా? ఒక 4 గంటలు మొక్కుబడిగా చేయడం మంచిదా? చిన్నవాళ్ళు మీరే చూడండి, లాజికల్గా చూస్తే ఇక్కడ చెయ్యి, కానీ అక్కడ ఆపేయకుండా దాన్ని కొనసాగించాలి. భక్తి అన్నది ఒక లైఫ్ స్టైల్, జీవన శైలి కింద మార్చాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చి మీరు ఎలా ఉన్నారండి అని అడిగారు అనుకోండి, అమ్మదయ వల్ల బ్రహ్మాండంగా ఉన్నాం. బోల్డ్ సమస్యలు ఉన్నాయి వెనకాతల, కానీ అమ్మని తలుచుకునేటప్పటికి అవన్నీ వెనక్కి వెళ్ళిపోవాలి. ఇలా అన్నవాడు నిజమైన భక్తుడు. ఏదో ఉన్నానండి అనుకునేవాడు ఎలా రక్షిస్తుంది? సర్వానందమయ చక్రస్వామిని అని చెప్పినప్పుడు ఆనందమయంగా నువ్వు పూజ చేయి. కుచేళ్ళు పట్టుకెళ్ళినట్టు 3 గుప్పిళ్ళు అటుకులు ఇచ్చినా కృష్ణుడు వైభోగం ఇచ్చేసేరే. ఇప్పుడు నేను మహానైవేద్యం పెట్టాలని ఎందుకు అనుకుంటున్నాను? ఈ నైవేద్యం గురించి చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది గురువుగారు. ఈ నైవేద్యం పెట్టాలి, పలానా దేవుడికి ఈ నైవేద్యం పెట్టాలి, ఈ ప్రసాదాల విషయంలో కూడాను పాపం భగవంతుడు తింటాడో లేదో తెలియదు, కానీ సూక్ష్మ రూపంలో తింటాడు భగవంతుడు అని చెప్తారు. అసలు ఎలాంటి నైవేద్యం పెడితే భగవంతుడు సంతృప్తి చెందుతాడు? శంకరాచార్యుల వారి జీవిత చరిత్రలో ఆయన తల్లిదండ్రులు ఊరికి వెళ్ళినప్పుడు ఈయన నైవేద్యం పెట్టాల్సి వచ్చింది. వాళ్ళు పెద్దవాళ్ళు పూజ చేసినప్పుడల్లా పాల గ్లాస్ పెట్టేసి కలుపు వేసేసి కొంతసేపు ఉన్నాక సగం పాలు ఇచ్చి ఇది నైవేద్యం ప్రసాదం అనేవారు. ఏమైంది మిగతా పాలు అంటే అమ్మవారు తాగేసిందని చెప్పేవారు. తాగేసిందని
ఊహించుకుని తృప్తి పడేవారు నిజానికి. అవును. ఈరోజు ఈ పిల్లవాడు పూజ చేసినప్పుడు అక్కడే కూర్చున్నాడు, తాగుతుందని పాపం నమ్మకం. తాగలేదు. ఆవిడ వచ్చింది, నేలకేసి కొట్టుకున్నాడు, నువ్వు తాగుతావా లేదా అని. అంటే నాకు ఏదైనా సరే ఇది ముఖ్యం అని గట్టి పట్టుదల. అమ్మవారు వచ్చింది, మొత్తం తాగేసింది, మళ్ళీ కొట్టుకున్నట్ట. నాకెందుకు ఉంచలేదు పాలు. మా నాన్నగారు అమ్మగారు అయితే ఉంచుతావా, నాకైతే ఉంచవా అని. అప్పుడు స్తన్యం ఇచ్చింది అమ్మవారు. ఆ యొక్క మధుర జ్ఞానం ఆయనకు వచ్చింది కాబట్టి సౌందర్యలహరి రాజారని చెప్పుకుంటారు. చెప్పొచ్చేది ఏంటంటే నైవేద్యాలు పెట్టండి. అందరూ కూడా, ఈ వింటున్న వాళ్ళందరూ కూడా ఆయనకి అది ఇష్టము ఇది ఇష్టము అనుకుని పెట్టకండి. నాకేది ఇష్టమో నువ్వు తిను నాయన, నాకు చాలా ఇష్టం గారెలు, నువ్వు కూడా తిను, బాగా చేశాను అని పెట్టాలి. కానీ నిత్యతృప్తుడు, ఆయన్ని తృప్తిపరచగలిగే శక్తి నాకెక్కడుంది? ఎన్ని కొబ్బరికాయలు కొడితే గణపతి తృప్తి చెందుతాడండి? అది నేను భక్తిగా రుక్మిణి తులాభారం ఉంది కదా, అక్కడ తెలిసిపోతుంది కదా, ఒక తులసి దళం వేస్తే తుగిపోయింది. అంచేత ఏ నైవేద్యం పెడుతున్నారని కాదు. కాకపోతే మీరు అనొచ్చు, మరి కథల్లో అంతా 22 రకాలు పెట్టండి, 12 రకాలు పెట్టండి అని ఎందుకు వచ్చాయి? ఆ రోజుల్లో ఒక వ్యవస్థ, పూజలు చేసేవారి వ్యవస్థ ఈ పూజల మీద ఆధారపడింది. ఒక సెక్షన్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళు ఏం చేసేవారు, ఈ నైవేద్యాలు పెట్టి ఈ పూజ చేసిన వాళ్ళకి, బంధుమిత్రులకి పంచేవారు. ఆ రకంగా ఒక వితరణ, దానం అన్న గుణం అలవడిది. ఇప్పుడేంటి, అది పాటిస్తున్నామని పంచీ గుణం తగ్గిపోయేటప్పటికి మొత్తం ఈ పరమాన్నాలు పాయసాలు మనం తినేటప్పటికి మిగిలింది డయాబెటిక్స్ వస్తుంది, షుగర్ వ్యాధి వస్తుంది. నిజం చెప్పాలంటే నేను పూర్తిగా సరిగ్గా అర్థం చేసుకోలేదు. నైవేద్యాలు పెట్టండి, 10 మందికి పంచడం కోసం నేను చేస్తున్నాను, నాకు తృప్తి అయింది ఏదో నీకు ఇస్తున్నాను. అది కాకుండా నువ్వు ఎప్పుడు వంటింట్లో ఏమి చేసుకున్నావో, దోశ వేసుకున్నావు అనుకోండి, అసలు ఆవిడకి ఇవ్వకుండా ఎలా తింటున్నారండి మీరు? అది ఇవ్వాలని అనిపించడం లేదా? నేను ఏది తింటే అది నైవేద్యమో అని భావించినప్పుడు నువ్వు ఎక్కడ తిన్నా సరే, హోటల్లో తిన్నా సరే, ఫ్లైట్లో తిన్నా సరే, ఒంటింట్లో తిన్నా, పూజ గదిలో తిన్నా సరే, బ్రహ్మార్పణం కృష్ణార్పణం అనుకో. ఇక్కడ తింటే అక్కడ తృప్తి చెందుతాడు. ఇది నైవేద్యం. నియమము ఏమిటంటే, అక్కడ అమ్మ ఉంది, ఇప్పుడు మీరున్నారు, నేను మీకు ఈ ఫుడ్ ఆఫర్ చేయాలి, మీరు నాకు ప్రాణంతో కనిపిస్తున్నారు కాబట్టి మీ ముందు కంచం వేసి నేను ఇలా ఇలా అంటం లేదు, తినిపిస్తున్నారు, నాతో తినిపిస్తున్నాను. చిన్నపిల్ల అయితే మా కూతురని తినిపిస్తాను, కానీ పెద్దవాళ్ళు అయినా ఇలా ఇలా అంటం లేదు, నేను తినను అని నిల్చుంటున్నాను. కానీ అక్కడ అమ్మవారి విగ్రహానికి నేను ఎందుకు తినిపించలేకపోతున్నాను? ఆవిడ ప్రాణంతో ఉంది అని నమ్మినప్పుడు ఇలా తినిపించి, మూతి తుడిచి, మళ్ళీ చీర కొంగుతో ఒకసారి తుడిచి, ఇక్కడ మెతుకుంటుకుందే సరిగా తినడం చేత కాదని మళ్ళీ తుడిచి, ఇంత భావనతో నువ్వు చేసినప్పుడు అది నిజమే. అందుకే పరశురామ కల్పసూత్రంలో శివశక్తి సామరస్యం నైవేద్యం కల్పయామి నమః అంటాడు. అది అథారిటీ శ్రీవిద్యకి. ఏమిటి అసలైన నైవేద్యం అంటే, ఇన్ని మహానైవేద్యాలు పెట్టినా ఇంట్లో అరుచుకుంటూ కొట్టుకుంటూ ఉంటే, రే బాబు కొట్టుకోకడ్డర్రా భార్యాభర్తలు, మీరిద్దరూ సఖ్యతగా ఉంటే అంతకు మించి నైవేద్యం నాకు లేదంటుంది అమ్మవారు. నిజమైంది. శివశక్తి సామరస్యం ఇది నైవేద్యం కల్ప్యామనం. నాకున్నది 10 మందితో పంచుకుంటే అది మహానైవేద్యం. అందుకే దేశకాల పరిస్థితుల్ని బట్టి ధర్మం మారుతుందంటారు. ధర్మం అదే, దాని నిర్వచనం మారుతుంది. ఆ కాలంలో చేసుకున్నది అది. ఈ కాలంలో నైవేద్యము అంటే సఖ్యత, నైవేద్యం అంటే 10 మందితో పంచుకోవడం. నేను మ్యాక్సిమం మేము ఇంట్లో దేవి ఉపాసకులం గురువుగారు. ఎప్పుడు అమ్మ చేసినా కూడా ఒక గుట్టగా పేర్చి అమ్మవారికి నివేదన ఇస్తూ ఉంటుంది. మేము అంత పెడితే కానీ సంతృప్తి చెందదా అమ్మ,
అంటే అమ్మవారికి మనం పెట్టే నైవేద్యం కాదు, మనం ఇచ్చే భక్తి ముఖ్యం. భక్తి లేకుండా నువ్వు ఎంత పెట్టినా ఇది కాదు అని చెప్పి అంటూ ఉంటాం. అసలు అమ్మవారికి నివేదించేటప్పుడు ఇలాంటి భోగం పెట్టడం కానీ ఇలాంటివన్నీ నియమాల, లేకపోతే అమ్మవారికి నివేదించేటప్పుడు ఎలా నివేదించాలి? ఒక కాల్ తీసుకుందాం. కాల్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నమస్తే గురు. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, మీ నా పేరు? పేరు లక్ష్మి. మేము మార్కాపురం ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం. లక్ష్మి గారు, మీ సందేహం ఏంటో గురువు గారిని అడగండి. అమ్మవారి నామజపం చేయాలి అంటే కంపల్సరిగా గురువు గారి ద్వారా ఉపదేశం తీసుకొని ఉండాలా అని అడుగుతామని. మంచి ప్రశ్న అడిగారమ్మా. అందరికీ ఉన్న అనుమానాలే, అందరికీ ఉన్న సందేహమే. స్తోత్రం వేరు, శ్లోకం వేరు, మంత్రం వేరు. ఆ మంత్రం కూడా నేను ఎందుకోసం తీసుకుంటున్నాను, ఎందుకోసం జపిస్తున్నాను అన్న ఆ కారణం బట్టి కూడా ఉంటుంది. నేనైనా సాధించాలనుకోండి, ఓ పెళ్ళి అవ్వాలి, దానికి ఓ మంత్రం ఉంది, కాత్యాయని మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని ఇదివరకే ఉపాసించిన వారు దగ్గర నుండి తీసుకుంటే ఒక అంతర్లీనమైన శక్తి ఆ బీజాక్షరాల ద్వారా ఉంటుంది. అంటే బాగా మొలకెత్తిన విత్తనం మీకు ఇచ్చినట్టు, అది తీసుకెళ్ళి కాస్త నీరు పోస్తే పెద్ద వృక్షం అయిపోతుంది. అంచేత మంత్రం అన్నది ఒక గురువు దగ్గర నుంచి తీసుకోవడం యుక్తం. కానీ ఒక్కొక్కప్పుడు నాకు ఏ కోరిక లేదు, అమ్మవారి నామం జపించాలని తపన ఉంది. అప్పుడు కకారూపాయ నమః, కళ్యాణ్యై నమః, కళ్యాణ గుణశాలిన్యై నమః చదవండి. అది త్రిశతి, అది చదవకూడదు అన్న డౌట్ కూడా మీకు రాదు, రాకూడదు కూడా. నేను తపనతో చదివినప్పుడు ఈ ఆలోచన వెనకాతలో ఉన్న అమ్మే నా గురువు. అమతిర్మేధ శృతి స్మృతి అనుత్తమ. మీకు రాలేదు, నాకు రాలేదు ఆలోచన, ఆవిడకి వచ్చింది అంటే ఆ ఇచ్చినదే అమ్మాయి గురువు నాకు అనుకుని చేయగలిగితే ఉత్తమం. కాకపోతే ఏదైనా సాధించాలి అని అనుకుని చేసేటప్పుడు కొన్ని ఉగ్రమంత్రాలు ఉంటాయి. అలాంటి మంత్రాలు జోలికి వెళ్లకుండా గురువు ఏం చెప్తే అది స్వీకరించి చేయడం ఒక సేఫ్ మెథడ్. అంతేగాని ఏ స్తోత్రమైనా, లలితా సహస్రమైనా, త్రిశతి అయినా, ఖడ్గమాలైనా భయం లేకుండా ప్రేమతో చదవండి. దానికి ఏ దీక్ష ఉపదేశము అక్కర్లేదు. ఓకే, అయితే నియమ నిష్ఠలతో చేసే మంత్రపఠనం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? నియమనిష్ట అనేది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మంత్రం ఎలా పనిచేస్తుందో చెప్తాను. ఐం క్లీం సౌహ్, సౌహ్ క్లీం ఐం బాలమంత్రం. ఇలా బయటికి చెప్పకూడదని కొంతమంది అంటారుంటాయి, అది వేరే విషయం. కానీ ఈ శబ్దం వచ్చినప్పుడు ఈ ప్రకృతి శక్తుల్లో ఉన్నటువంటి బాల అనేటటువంటి ఒక ప్రత్యేకించినటువంటి శక్తి ఈ శబ్దం ద్వారా ఉత్తేజమవుతుంది. ఉత్తేజమై ఆ శబ్ద తరంగాలు, ఆ దైవిక తరంగాలు నా శరీరంలోకి ప్రవేశించి అది స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి మలినాన్ని తొలగిస్తుంది. బాల స్వాదిష్టాన చక్రం. అంచేత మొదటి రోజు మాత్రం ఒక 6 గంటలకి చేసామనుకోండి, మరుసటి రోజు కూడా 6 గంటలకే చేస్తే, ఇప్పుడు మీ ఛానల్లో ప్రోగ్రామ్ 6 గంటలకు మంచి ప్రోగ్రామ్ వచ్చింది, అందరూ 6 గంటలకు కూర్చుంటారా లేదా? ఓ రోజు 6 గంటలకి, ఓ రోజు 4 గంటలకి. అంటే ఎప్పుడు వేస్తారో తెలియదురా బాబు, ఎప్పుడో వేస్తూ ఉంటారు, మంచిదే కానీ ఎప్పుడో వేస్తూ ఉంటారు అనుకుంటారు. అలాగే మంత్రజపం కూడా బయట ఉన్న శక్తిని నేను ఉత్తేజపరుస్తున్నాను. ఎలాగా? నాలో ఉన్నటువంటి ఈ శబ్ద తరంగాల ద్వారా. అది ఒక నిర్దిష్టమైన రీతిలో, నిర్దిష్టమైన సమయంలో, నిర్దిష్టమైన ప్రదేశంలో నేను చేస్తున్నప్పుడు, అందుకే మంత్ర దీక్ష చేసేటప్పుడు, మంత్ర ఉపాసన చేసేటప్పుడు ఒక క్షేత్రంలో చేయమన్నాడు. శ్రీశైలం, తిరుపతి, కాశీ ఇలాంటి క్షేత్రాల్లో చేస్తే అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి దైవశక్తి మనకి తోడ్పడి మన సాధనకి బాగా తొందరగా ఫలితాలు ఇస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అక్కడైనా సరే బ్రహ్మముహూర్తంలో చేస్తే ఇంకా మంచిది.
ఎందుకు? పొద్దున్న లేవగానే బ్రహ్మముహూర్తంలో ఈ మైండ్లో ఇంకేం ఆలోచన రాదు. ప్రశాంతమైన వాతావరణం, కాలుష్యం ఉండదు, శబ్ద కాలుష్యం ఉండదు, ఇక్కడ అక్కడ కూడా నిశ్శబ్దమే. అటువంటి మంచి వాతావరణంలో ఒక శబ్దాన్ని ఉచ్చరిస్తే ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమేవ సమానయ స్వాహ అని చెప్పుకున్నారు అనుకోండి, పైకి చెప్పినా మంత్రంలో చెప్పినా ఒక్కొక్క అక్షరం బీజాక్షరం మనలోని చక్రాల్ని ఎలా యాక్టివేట్ చేస్తుంది అన్నది మనకి తెలుస్తూ అనుభవిస్తూ మనం చెప్తాం. దాని ఫలితం వర్ణించడానికి మాటలు కావు. అంచేత నియమం నిష్ట అంటే ఒకే సమయంలో చెయ్యాలి. నెంబర్ 1. ఒకరోజు 100 చేస్తారు, మరుసటి రోజు కూడా సాధ్యమైనంత వరకు 100 చేయడానికి చూడండి. అది మీకు సెల్ఫ్ డిసిప్లిన్ అంటారు. ఈరోజు 100 చేసి నాకు వేరే పని వచ్చేసింది 5 చేస్తాను అంటే మీ మీద మీకే డిసిప్లిన్ లేదు. నా మాట నేనే విన్నప్పుడు ఆవిడ ఎందుకు వింటుందండి? అవునా కదా? ఒక నియమము నిష్ట పెట్టుకుంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, కాల నియమం ఉండాలి. అంతేగాని ఈ బట్టలు పైన ఉన్న బట్టలు మన ఆత్మతృప్తి కోసం వేసుకుంటాం, కానీ దానివల్ల పెద్ద ఉపయోగం రాదు. ఓకే, అలాగే జపమాలలు పట్టుకున్నందువల్ల జపమాలల్లోని మనకేం శక్తి రాదు. ఓకే. ఒక కాల్ తీసుకుందాం గురుగారు, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మల్లేశం టైలర్ అండి, జోగిపేట. మల్లేశం గారు, మీ సందేహం ఏంటో గురువు గారిని అడగండి. నమస్కారం అండి గురుగారు, గురువారి పాదాలకు నమస్కారం. 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 స్వామి, గాయత్రి మంత్రాన్ని నియమ నిష్టలతోటి ఎప్పుడంటప్పుడు పఠించొద్దు అంటారు. మరి అది దానికి ఏమన్నా నియమ నిష్టలు ఏమిటండి? ఇందాకనే చెప్పానండి. కానీ మనకేంటంటే గాయత్రి ఎందుకు ఉపాసించాలి అసలు? అందరూ నేను గాయత్రి ఉపాసించొచ్చా అంటారు. మీరు నైవేద్యంలో పెట్టి మంత్రం ఏంటి? ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం చెప్పుకుంటున్నారు. ఏదో రకంగా గాయత్రికి నా మనస్సును అనుసంధానం చేసేను తృప్తి పడడం ఒకటి. గాయత్రి ఉపాసన చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ శబ్దము ఎలా ఉచ్చరించాలి, ఎక్కడ ఆపాలి, తత్సవితుర్వరేణ్యమ వరేణ్యమ అన్న తేడా, శబ్దంలో తేడాలు, ఇవన్నీ ఒక గురువు దగ్గర స్వీకరించి ఆ గురువు అనుగ్రహిస్తే చెయ్యడం మంచిది. లేని వాళ్ళు శ్రీమాత్రే నమః అనుకున్నా గాయత్రే. అవునా కాదా? అంతే. ఏదో ఒక మంత్రంతో పిలుచుకోవచ్చు. కానీ మైండ్ ఏం చేస్తుందంటే నేను గాయత్రి చెయ్యొచ్చా అనుకుంటారు. అసలు గాయత్రి అంటే ఏమిటి తెలుసా అండి? 3 అన్న శబ్దానికి 3. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో త్రిస్థాయి ఆచరించి ఒక స్వరం ఎలా ఉంటుందో, కచేరీ చేస్తున్నాను కూడా సా పా సా, దాన్ని ఆధారపడి ఉంటుంది. అలాగే నా జీవితాన్ని ఒక స్వరం మీద ఆధారపడి, ఒక నియమము, ఒక ధర్మ నిబద్ధత మీద ఆధారపడి నేను జీవించడమే గాయత్రి ఉపాసన. 3 పాదాలు, అదే గాయత్రి ఉపాసన. ఆ రకంగా తీసుకుని మనం తృప్తి పడ్డా కూడా అది ఉపాసన అవుతుంది. కాదు కూడదు నేను ఉపాసన చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆయన అనుమతి అనుగ్రహం తీసుకుని ఇటువంటి ఉపాసన చేస్తే మంచిది. ఓకే, ఇప్పుడు తీసుకుని మనం నైవేద్యం గురించి మాట్లాడాం. అమ్మవారికి భోగం పెడుతున్నాము, అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీ అమ్మగారు చేశారంటే 2 కారణాలు ఉండొచ్చు. మీ చిన్నప్పుడు మీరు ఇంత పప్పనని తిని ఊరుకుంటే తినవే, బాగా లాభవ్వాలి, మంచి పుష్టిగా తయారవ్వాలి అని ఇంత పెట్టేస్తూ ఉంటారు. మీకు అనిపిస్తుంది ఎందుకు ఇంత పెడుతుంది అమ్మ నాకు అని. కానీ ఆవిడ దృష్టిలో ఆవిడ ప్రేమ, ఆ అభిమానం ఎంత పెట్టినా తనివి తీరినటువంటి ఆ యొక్క తపన కనబడుతుంది. కాకపోతే ఈ భోగాలు ఎందుకు చేస్తారు? ఇలా గోపురంలా వేసి మధ్యలో కర్పూరం వెలిగించి అయ్యప్ప స్వామి దీక్షల్లోనూ వాటిలోనూ పెడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఈ రాశిగా చూసినప్పుడు మనలో ఒక సౌభాగ్యం, సస్యశ్యామలం, తృప్తి, ఒక పూర్ణత్వం, రాశిని చూసేటప్పుడు ఒక నిండుదనం వస్తుంది. ఆ నిండుదనాన్ని అనుభవించి పదార్థాన్ని మాత్రం 10 మందికి పంచడం.
అదే నేను ఇంత బెల్లం ముక్క పెట్టాను అనుకోండి, ఇలా చూపిస్తాను, నాకేం పెద్దది. ఒక రాసి పోసాను అనుకుంటా, అన్నపు రాసి, ఎంత భోగం తల్లి. ఆ భోగం మీద నా దృష్టి ఉంచినప్పుడు అనుభవించేసినట్లే భోగం. ప్రత్యేకించి వేరే భోగం అక్కర్లేదు నాకు, ఇదే వైభోగం. ఎక్కడ అనుభవిస్తున్నాను? అమ్మవారికి అర్పించి అమ్మవారి తృప్తిలో నా యొక్క వైభోగాన్ని అనుభవిస్తున్నాను. అమ్మవారు తృప్తి చెందాక ఆ పదార్థాన్ని 10 మందికి పంచి వాళ్ళ తృప్తిలో నా వైభోగాన్ని అనుభవిస్తున్నాను. ఇలా 10 సార్లు చేసామనుకోండి, అది మీకు కోరుకున్నది. ఎంతసేపు ఈ రాసులు పోసి ఇలా చూపించి అమ్మవారికి చూపించి 10 మంది పంచేద్దాం అన్న తపన పెరుగుతుంది. అందువల్ల పూర్వకాలంలో ఈ భోగం చేయాలి అని. మంచి సమాధానాలు, మాకు మంచి సూచనలు ఇచ్చారు గురుగారు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, ఇది వాటి కరుణామృత వాక్కులు అనే ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ ఓం.